తిరుమలలో శ్రీవారి భుజం మీద రామచిలుకను అలంకరించడం. రంగనాథుడికి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏమిటి? శ్రీవారినే జగత్పురుషుడిగా భావన చెయ్యాలి. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. చిలుక పలుకులు అనే మాట వింటూ ఉంటాం. రామచిలుక, ఆ రామచిలుకని పెంచుకునేటప్పుడు మనం ఎంత చక్కగా మాట్లాడతామో తిరిగి రామచిలుక అవే మాటల్ని వింటూ అవే మాటల్ని పలుకుతూ ఉంటుంది. మనం ఏదైనా అటు ఇటు మాట్లాడితే మళ్ళీ రామచిలుక మనల్ని దూషిస్తూ ఉంటుంది, అంతే కదా. అయితే పూర్వం పక్షులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా రామచిలుకలు చక్కగా మాట్లాడుతూ ఉండేవి కాబట్టి ఆ రామచిలుకలు పంపిస్తూ ఉండేవారు దూర ప్రదేశాలకి కొన్ని సందేశాలు ఇవ్వాలి అంటే. మరి అటువంటి సమయంలో ఈ రామచిలుకలు వెళ్ళి సందేశాన్ని అందించి మళ్ళీ చక్కగా ఎగురుకుంటూ వచ్చేసేవన్నమాట. అలాగే ఈ చిలుకలు, రామచిలుకలు అంటే మంగళప్రదం, శుభప్రదం అని కూడా అంటూ ఉంటారు. అంతెందుకు, మన్మధుడికి కూడా ఈ రామచిలుక వాహనం అని చెప్తారు. చిలుక అనేటప్పటికీ పలుకులు అంటే మాట్లాడే విధానం. మాట అన్నది మనకి ఒక గొప్ప వరం కదా. మరి మన మాట తీరు ఎలా ఉండాలి, ఎలా మనం మాట్లాడుతూ ఉండాలి, ఎటువంటి మాటలతో మనం ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి, ఇది కూడా ఒక రామచిలుక, ఈ చిలుకకు ప్రతీక అంటారు. అలాగే అమ్మవారు కూడా ఈ చిలుకని ధరించటం అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. మధురైలో కూడా అమ్మవారి స్వరూపం పక్కన మనకి ఒక రామచిలుక కనిపిస్తూ ఉంటుంది. మన గురించి అమ్మవారికి అన్నీ చెప్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇక ధనుర్మాసం అనేటప్పటికీ గోదాదేవి కూడా చిలుకని ధరించి ఉంటారు. మరి ఆవిడ అలా ఎందుకు చిలుకని పట్టుకుంటారు? అంతెందుకు, తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసుకున్నప్పుడు చిలుకతో అలంకరణ అన్నది చేస్తారు. మరి ఈ చిలుకను ఇలా ఎందుకు పెడతారు, దీని గురించి మనం కూడా తెలుసుకుందాం. నమస్కారం. మాసాలలో ధనుర్మాసం చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. ఈ మాసంలో తిరుమలలో శ్రీవారి సేవలో ఉండే మరొక అరుదైన విశేషం, అద్భుతమైన ఆకర్షణ శ్రీవారి భుజం మీద రామచిలుకను అలంకరించడం. ఏమిటి ఇందులో ఆంతర్యం? ధనుర్మాసంలో శ్రీవారి సేవలలో భుజం పైన చిలుక ఎందుకు? సమాధానం చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే, చిలుక వాహనం గల ఆ మన్మథుడిని పరమేశ్వరుడు దహనం చేసి లోకంలో అకారణమైన అనవసరమైన కామభావనలను దగ్ధం చేసిన వృత్తాంతాన్ని ఒక పురాణం వివరిస్తే, అదే చిలుకను భుజం పైన వేసుకొని అమ్మవారిని, గోదాదేవిని, ఆండాళ్ అని మనమంతా పిలుచుకునే కోదై పూలబాలను ఆ కోరికను అనుసరించి నెరవేర్చిన పరంధాముడైన ఆ పరమాత్ముడైన జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిలో ఉండే అపారమైన ప్రేమతత్వాన్ని మనం గుర్తించవచ్చు. రంగనాథుడిలో ఉండే ప్రేమను ప్రకటించడం కోసమే తిరుమలలో శ్రీవారి భుజం పైన ఈ ధనుర్మాసంలో చిలుకను అలంకరించి మనందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా స్వామి రూపాన్ని తీర్చిదిద్దుతారు. రంగనాథుడికి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏమిటి? ఇది రెండవ ప్రశ్న. పూర్వం రంగనాథుడి కొలువులో ఇతర విదేశీ శక్తుల ప్రాబల్యం పెరగడంతో స్వామిని సంరక్షించడం కోసం స్వామివారి ఉత్సవమూర్తులను అక్కడి నుంచి తొలగించి భద్రపరచి తిరుపతికి చేర్చినటువంటి వైనం చరిత్రలో జ్ఞాపకం తెచ్చుకోదగిన అంశం. అందుకే ఈ అనుబంధం. శ్రీవారి సేవలో ఈ ధనుర్మాసం అంతా సూర్యనారాయణమూర్తి ధనురాశిలో నుంచి మకర రాశిలోనికి ప్రయాణించేంత కాలం ఈ 30 రోజులు శ్రీవారి భుజం పైన చిలుకను అలంకరించడంలో ఉండే అంతరార్థం ఇదే. మనమంతా కూడా శ్రీవారినే జగత్పురుషుడిగా భావన చెయ్యాలి. మనమందరం స్త్రీ స్వభావంతో ఆ స్వామిని చేరుకునే ప్రయత్నాలను స్వీకరించాలి. తిరుపావై పాశురాలను మనస్సులో అనుసంధానం చేసుకునే సమయంలో భరద్వాజ పక్షులతో పాటుగా చిలుకల పలుకులలో కూడా రామ రామ అన్న పదాన్ని వినగలగాలి. కృష్ణ కృష్ణ అన్న పదాన్ని కూడా వినగలగాలి.
అపారమైన ప్రేమభావానికి చిలుక ప్రతీక. తపతీ సంవరణోపాఖ్యానం అనే వృత్తాంతంలో తపతి ఒక నది, సంవరణుడు ఒక చక్రవర్తి. తపతి సూర్యుని కుమార్తె. తపతిని వివాహం చేసుకునే నిమిత్తమై సంవరణుడు చేసిన ప్రయత్నాలలో ఆ సంవరణుడికి ఈ తపతికి మధ్యన రాయబారం నిర్వహించింది ఒక చిలుక. అది చిలుక రాయబారం. ప్రేమ భావాన్ని ప్రపంచవ్యాప్తం చేసే నిమిత్తమై, మనలో సమష్టి తత్వాన్ని పెంచే నిమిత్తమై శ్రీవారికి ఇలా ఈ ధనుర్మాసంలో చిలుకలు అలంకరిస్తారు. ఇది విశేషం. స్వామిని సేవించుకుందాం, జ్ఞానాన్ని పెంచుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.